అందరికీ నా తరపు నుంచి నమస్కారాలండి. ఇలా బయట ఉన్న ఆడియన్స్‌కి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చిన టీమిక్ష ఛానల్ వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ మేమేమి ప్రొఫెషనల్ రివ్యూయర్స్ కాదు ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా. కానీ మేము మాట్లాడిన దానికి కూడా ఆడియన్స్ నుంచి చాలా మంచి ఎంకరేజ్‌మెంట్ ఒస్తోంది. లైక్ వ్యూస్ కానీ, మేమెప్పుడూ మా లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి ఉండం అన్ని వ్యూస్ కానీ, కామెంట్స్ కానీ ఇలా ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్‌కి కూడా చాలా చాలా థాంక్స్ అండి. అయితే నేను ఇప్పటి వరకు కొంతమంది గురించి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌లో కొంతమంది గురించి నేను వీడియోస్ షేర్ చేశాను. ఒకళ్ళు రవి గారి గురించి, కాజల్ గారి గురించి, షణ్ముఖ్ గారి గురించి, అండ్ యానీ మాస్టర్ గారి గురించి, సిరి గారి గురించి, ప్రియాంక గారి గురించి. కానీ నేను ఇప్పటి వరకు సన్నీ గారి గురించి కానీ, శ్రీరామ్ గారి గురించి కానీ, మానస్ గారి గురించి కానీ ఎటువంటి వీడియో షేర్ చేయలేదు. నేను ఎప్పటికప్పుడే అనుకుంటూ ఉన్నాను చేయాలి అని. బట్ కుదరలేదు. అయితే నేను షణ్ముఖ్ గారి గురించి అతని ఆట తీరుని విమర్శించిన ప్రతిసారి నాకు ఎటువంటి కామెంట్ వస్తుందంటే మీరు సన్నీ గారి ఫ్యాన్, మీరు శ్రీరామ్ గారి ఫ్యాన్, లేకపోతే మీరు మానస్ గారి ఫ్యాన్ అనేసినని కామెంట్ చదువుతున్న ప్రతిసారి వీళ్ళ ముగ్గురి గురించి చెప్పాలంటే కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చింది నాకు. అందువల్ల కొంచెం లేట్ అయింది. అతని ఆట తీరు విమర్శించినంత మాత్రం చేత నేను వీళ్ళ ముగ్గురికి ఫ్యాన్ అని కాదు. ఆహ్, వీళ్ళ ముగ్గురి ఆట తీరు నాకు నచ్చింది. ఓకే. ఇలా నేను ఈ మాట చెప్పగానే వెంటనే అయితే ఈ ఈ రివ్యూ అంతా బయాస్డ్‌గానే ఉంటుందని దయచేసి అనుకోకండి. వీళ్ళ ఆట తీరు నచ్చింది అన్నంత మాత్రాన నేను వీళ్ళకి వేరే లెవెల్‌లో ఫ్యాన్ గాదు. వీళ్ళ ఆట తీరులోని ప్రాస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. నేను అన్నీ చెప్తాను. వీళ్ళ ఆట తీరు మిగిలిన వాళ్ళ ఆట తీరు మీద ఎందుకు ఆ మాత్రం నాకు నచ్చింది అనే రీజన్ కూడా నేను చెప్తాను. అన్నీ విన్న తర్వాత కూడా మీకు అన్నీ విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చేమో. ఎందుకంటే ముగ్గురు గురించి ఒక వీడియోలో చెప్తున్నాను గదా! సో, లెంత్ అవ్వచ్చేమో. నేను మాక్సిమం తగ్గించడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దయచేసి ఆహ్, ఆహ్, వింటారు అని అనుకుంటున్నాను. అయితే శ్రీరామ్ గారి గురించి కానీ, సన్నీ గారి గురించి కానీ, మానస్ గారి గురించి కానీ చెప్పే ముందండి ఒక చిన్న స్టోరీ అనలేను. ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనలో చాలామంది హౌసింగ్ సొసైటీస్‌లోనే ఉంటున్నాం కదండీ! అపార్ట్మెంట్స్ గానీ, గ్రూప్ హౌసెస్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అపార్ట్మెంట్‌లోనే ఉంటున్నాం గదా! సో, మన పక్క ఫ్లాట్ వాళ్ళు గానీ, మన ఎదురు ఫ్లాట్ వాళ్ళు గానీ, మన ఇంటి ముందు ఒకరోజు వచ్చి సడెన్‌గా వచ్చి కొంచెం చెత్త పడేశారనుకోండి. మనం ఉంటామా? ఉండం గదా! వెళ్లి అడుగుతాం గదా! ఎందుకండి ఇలా డస్ట్ పడేశారు మా ఇంటి ముందే అని అడుగుతాం గదా! అడిగినప్పుడు వాళ్ళు మా ఇష్టం అని అన్నారనుకోండి. మనకి ఒక్క నిమిషం ఫీజులన్నీ ఎగిరిపోతాయి గదా! ఇదేంటి మా ఇష్టం అంటున్నారేంటి అనేసని. మనం అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే మనకి ఆ ఇంప్రెషన్ అనేది వాళ్ళ మీద పడిపోతుంది. ఇదేంటి చేయడం ఏంటి, మా ఇష్టం అనడం ఏంటి అనేసని. సెకండ్ టైమ్ కూడా మనం చూసాం అలాగే చేశారనుకోండి, డెఫినిట్‌గా మనం గొడవ ఆడతామా? ఆడమా? డెఫినిట్‌గా మనకి వెంటనే అంటే ఇది ఈ క్వెషన్ నేను అడగక్కర్లేదు. ఇది మానవ సహజ లక్షణం. అలాంటిది జరిగినప్పుడు మనం ఆటోమేటిక్‌గా వెళ్లి గొడవాడతాం. థర్డ్ టైమ్ చేశారు గొడవ ఆడేస్తాం. ఫోర్త్ టైమ్ చేశారు గొడవ ఆడతాం. ఫిఫ్త్ టైమ్ ఏమవుతుందంటే అండి పాపం వాళ్ళు కావాలని చేయలేదు. పొరపాటున పడిపోయింది లేదా పొరపాటున వాళ్ళకే తెలియకుండా జరిగిందనుకోండి. అప్పుడు మనం పొరపాటున జరిగింది అని అనుకుంటామా? లేకపోతే ఇప్పుడు కూడా కావాలనే చేశారనుకుంటామా? కావాలనే చేశారని కదా అనుకుంటాము. ఇది మనం ఇంక నమ్మేస్తాం వాళ్ళని. వీళ్ళు మన మీద కావాలనే చేస్తారు. వీళ్ళు మనకి ఎందుకిలా చేస్తున్నారు అనేది ఫస్ట్ ఇంప్రెషన్ మనం ఆలోచించుకున్నప్పుడు మనకు పడుతుంది కదా! అయితే ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానో మీకిప్పుడు అర్థమవుతుంది. సన్నీ గారి విషయంలో జరిగింది ఇదేనండి నాకు తెలిసినంత వరకు. ఏంటయిందంటే ఫస్ట్ ఎపిసోడ్స్‌లోని అంటే అది ఏ వీకో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. స్టార్టింగ్‌లోనే ఎప్పుడైతే సిరి గారు ఇలా టీ షర్ట్‌లో హ్యాండ్ అది ఆవిడ కావాలని చేయలేదు. టీ షర్ట్‌లో హ్యాండ్ పెట్టారు. ఇలా సంథింగ్ ఈ మాటొచ్చినప్పుడు అది ఒక అబ్బాయికి చాలా పెద్ద స్టేట్‌మెంట్ అండి. ఇంకా ఆ అబ్బాయి మనకు అర్థం అవ్వనప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లోనే జరిగింది. ఇన్ని వారాలు 13 వారాలు, 14 వారాలు అయ్యాక ఈ విషయం జరగలేదు. మొదటి 2, 3 వారాల్లోనే ఇలా జరిగింది. అంటే ఇంకా ఆ అబ్బాయి మనకు అర్థం కాలేదు. ఆ టైంలోనే ఇలా ఒకటి జరిగినప్పుడు ఆ అబ్బాయికి అది చాలా పెద్ద స్టేట్‌మెంట్. ఆ స్టేట్‌మెంట్‌ని 1 వీక్ తర్వాత నాగార్జున గారు ప్రూవ్ చేస్తారా? ప్రూవ్ చేయరా? అది బయటికెలా వెళ్తుంది అనే మదన ఆ అబ్బాయి ఒక 1 వీక్ పడుంటాడు గదా! అది నిజంగా హారిబుల్ అండి అది తలుచుకున్నప్పుడు. అయితే 1 వీక్
వీక్ తర్వాత అది కథ సుఖాంతమైంది. నాగార్జున గారు చెప్పారు, వీడియో చూపించారు. ఫైన్. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. కరెక్ట్. అందరూ సారీ చెప్పుకున్నారు. బావుంది. బానే గడిచింది. సెకండ్ టైమ్‌కి ఆల్రెడీ ఈ అబ్బాయికి ఒక ఇంప్రెషన్ పడుంటుంది. సెకండ్ వీక్ కూడా అదే అమ్మాయితో మనకి ఇష్యూ వచ్చిందనుకోండి. నేను ఇందాకల చెప్పిన ఎగ్జాంపుల్‌లో లాగా సెకండ్ టైమ్ కూడా మళ్ళీ వచ్చిందనుకోండి. మనం ఇంకా ఉండలేం గదా! మనం ఆటోమేటిక్‌గా మనం గొడవ ఆడేస్తాం. ఓకే. అండ్ అందులోని ఇంకొంచెం అగ్రెసివ్‌గా ఉన్నవాళ్ళు. కొంచెం వెంటనే కోపం వచ్చేసేవాళ్ళు. థర్డ్ టైమ్ కూడా జరిగిందనుకోండి, ఎంతమంది మనలోని వీళ్ళు నన్నే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు నాకే ఎందుకిలా చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్‌లో అయితే టార్గెట్ ఒక గేమ్‌లో అయితే టార్గెట్ అని అంటాం. అదే ఒక హౌస్ హోల్డ్‌లో అయితే వీళ్ళు నాకే ఎందుకిలా చేస్తున్నారు అని మనలో పడుతుంది. పడుతుందా? పడదా? అదే సన్నీ గారికి కూడా నాకు తెలిసినంత వరకు జరిగింది. ఏంటంటే పదే 10 సార్లు రిపిటేటివ్‌గా ఒకే మనిషి నుంచి తనకు అదొస్తున్నప్పుడు అతను ఆ జోన్‌లోకి వెళ్ళిపోవడం సహజమైన మానవ లక్షణం అది. దాన్ని ఎందుకు ఇలా వెళ్ళావు అని అడిగితే దాన్ని మనం ఆన్సర్ ఆ క్వెషన్ అడగడంలో అసలు అర్థం లేదనిపిస్తుంది. చాలామంది రివ్యూవర్స్ ఏం చెప్తారంటే అండి, ఇంతకుముందు సన్నీ చాలా స్పోర్టివ్‌గా తీసుకునేవాడు. ఇప్పుడిప్పుడు ప్రతి గేమ్‌ని స్పోర్టివ్‌గా తీసుకోలేకపోతున్నాడు అంటారు. మ అంటే బహుశా మానస లక్షణంగానే ఇతనికొచ్చిందా అని కాదండి. ముందు అతను స్పోర్టివ్ పర్సనే. ఎప్పుడైతే ఇలా రిపిటేటివ్‌గా జరుగుతూ వచ్చిందో అతను ఒక జోన్‌లోకి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న బాల్స్ అదే ఐస్‌లో పెట్టిన దాంట్లో ఆ అమ్మాయి అక్కడ కావాలని చేయలేదనే అనుకుందాం. కావాలని చేయకపోయినా ఆల్రెడీ ఆ జోన్‌లో వెళ్ళిన మనిషి బయటకి రావడం అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉండడం, నలుగురితో మాట్లాడినప్పుడు బయటకు రావడం ఒక ఎత్తు. అలా అక్కడ అట్మాస్ఫియర్ ఎప్పుడూ గూడా ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో గొడవవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హీట్ అనేది పెరుగుతుంది. ఫైర్ ఒస్తూ ఉంటుంది. అలాంటి టైంలో వెనక్కి రావడం అనేది చాలా కష్టం. కానీ అతనేమంత చిన్న పిల్లలు కాదు. ఏమి టీనేజ్ పిల్లలు కాదు. అతనికి ఒక ఏజ్ ఉంది. ఒక మెచ్యూరిటీ ఉంది. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా వెనక్కి రాకపోవడం అతని తప్పు. అంటే వెనక్కి ఒక్కసారైనా అతను ప్రశ్నించుకొని నేను ఇదే జోన్‌లో క్యారీ అయిపోతున్నాను. మాటి మాటికి టార్గెట్ అని రిపిటేటివ్‌గా కెమెరాస్‌కి చెప్తున్నాను. జనాలకు ఆల్రెడీ చూస్తున్నారు కదా! మీరేమి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అతను ఆ జోన్‌లోకి వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళి ఒకసారి బాధపడడం, 2 సార్లు బాధపడడం, 3 సార్లు అరవడం తప్పు కాదు. కానీ అందులోనే ఉండిపోవడం అనేది బేసిక్‌గా సన్నీ గారు చేసిన మిస్టేక్. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇది ఇలా అవ్వడానికి సన్నీ గారి మీద సింపతి స్టార్ అని ఒకటి రావడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం నేను చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు ఉందనుకోండి. ఆ ఇంట్లో మా ఇల్లే ఉందనుకోండి. నేను మా తమ్ముడు ఉన్నాం అనుకోండి. మా తమ్ముడొచ్చి నా జడ పట్టుకొని లాగాడనుకోండి. నేను ఫస్ట్ టైమ్ అలా చెయ్యొద్దు అని చెప్తాను. సెకండ్ టైమ్ గూడా గట్టిగా పట్టుకొని లాగాడనుకోండి, నేనేం చేస్తాను కోపం ఆపుకోలేక చల్లుమని కొట్టేసాననుకోండి వీపు మీదో ఎక్కడో. మా అమ్మగారు బయటకొచ్చి, "నువ్వెందుకు తమ్ముడిని కొట్టావు? ఇంకోసారి కొట్టకు" అని నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారనుకోండి. నేనేం చెప్దాం అనుకుంటున్నాను, "కాదమ్మా నాకు జడ ఇలా పట్టుకొని లాగాడు. నాకు కోపం వచ్చింది" అనేసి నేను చెప్దాం అనుకున్నాను. కానీ వినలేదు. "నువ్వు కొట్టడం తప్పు" అన్నారు. నేను ఫస్ట్ టైమ్ ఊరుకుంటాను. కరెక్టే నేను చేసింది తప్పు. అయినా లాగినంత మాత్రాన అలా కొట్టకూడదు గదా! అని. థర్డ్ టైమో, ఫోర్త్ టైమ్ ఇదే జరుగుతుందనుకోండి. మా తమ్ముడు లాగుతూనే ఉన్నాడు. నేను కొడుతూనే ఉన్నాను. మా అమ్మగారొచ్చి నాకే చెప్తున్నారు. మా తమ్ముడికి ఏమి చెప్పట్లేదు. అంటే వాడు లాగినంత మాత్రాన నువ్వెందుకు కొట్టాలి అంటూ ఉంటారు. అప్పుడు బేసిక్‌గా మనం కొట్టడం తప్పు అని రియలైజ్ అవ్వే కన్నా ముందు, ఈళ్ళు కూడా మా అమ్మ కూడా నన్నే టార్గెట్ చేస్తుందేంటి అనే జోన్‌లోకి మనం వెళ్ళిపోతాం. కరెక్టే గదండీ! ఇలా మనం చిన్నప్పుడు ఎన్ని సార్లు అనుకుంటాం, మమ్మీ నువ్వు మా తమ్ముడికి సపోర్టే లేదా డ్యాడీ నువ్వు మా తమ్ముడు డ్యాడీ నువ్వు అక్కకి సపోర్ట్ అని ఎన్నో సార్లు మన మనసులో మనం అనుకుంటాం గదా! సో, ఇదే సన్నీ గారి విషయంలో కూడా జరిగిందండి. ఏంటంటే ప్రొవోక్ ప్రొవోక్ చేస్తున్నారు అన్నప్పుడు నాగార్జున గారు ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే, "ప్రొవోక్ చేస్తారు సన్నీ నువ్వు ప్రొవోక్ అవ్వకు. కరెక్టే. అవ్వకూడదు. పదే 10 సార్లు వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నా నువ్వు అయిపోతుంటే నువ్వే అంత చిన్న పిల్లాడివి కాదు గదా! ప్రొవోక్ అవ్వకూడదు. కానీ, ఆ ప్రొవోక్ చేసిన వాళ్ళకి కూడా నువ్వు కూడా ప్రొవోక్ చేయడం ఆపు అని చెప్పాలా? చెప్పక్కర్లేదా? ఇప్పుడు మా ఇంట్లో గొడవలు తగ్గాలి, నేను మా తమ్ముడు గొడవ ఆడుకోకుండా ఉండాలి అంటే మా అమ్మగారు మా తమ్ముడు కూడా చెప్పాలి. నువ్వు కూడా జడ లాగడం ఆపు అనేసని. మనం ఒక ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే 2 వైపుల నుంచి నువ్వు చెప్పుకుంటూ రావాలి. అలా కాకుండా ఒకే వ్యక్తికి నువ్వు చెప్తూ వస్తూ ఉంటే, ఆ వ్యక్తి చేసిన తప్పే. కొట్టడం తప్పే, అరవడం తప్పే, తన్నడం తప్పే. అంటే తన్నడం అంటే అతను ఏమనుకున్నాడు సంథింగ్ టవర్ వాళ్ళ ఆవిడననుకున్నావు ఇవన్నీ తప్పే. కానీ నువ్వు తప్పుని ఆపాలి అనుకుంటే నువ్వు ప్రొవోక్ చేస్తున్న వాళ్ళని కూడా ఫస్ట్ నువ్వు ఆపాలి. ఎగ్జాంపుల్ చెప్తానండి. టవర్ దీంట్లోని ఏంటి అంటే టవర్ దీంట్లో కాజల్ గారొచ్చి ఆని మాస్టర్‌కి గిలిగింతలు పెడుతూ ఉంటారు. అదే సంథింగ్ కితకితలు పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటే ఆహ్, హ్మ్.
సిరి గారొచ్చి గట్టిగా సన్నీ గారిని పట్టుకుంటారు. నాకర్థం కాదు అక్కడ కాజల్ మిస్టేక్ చేసింది. కాజల్‌ని ఆపాలి. లేదంటే అక్కడ సంచాలకున్నారు. సంచాలక్ చేత ఆపించాలి. నువ్వొచ్చి సన్నీని పట్టేసుకుంటే, ఆ మగపిల్లాడు ఒక ఆడపిల్లొచ్చి మంచి హీట్‌లో ఆడుతూ ఉంటే వచ్చి పట్టేసుకుంటే, అతని అగ్రెషన్‌ని ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటాడు? అయినా చేసుకోవాలి కాదంటలేదు. కానీ సహజంగా ఆలోచించండి. ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాడు? ఏమి అనకుండా, ఏమి చేయకుండా సరే ఈ జీవితం ఒక సన్యాసం అనుకుంటూ కూర్చోలేడు కదండీ! సో, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో అతను రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఆమె వచ్చి అప్పుడు నాగార్జున గారు కాజల్ గారికి చెప్పారు. "నీదే తప్పు. స్టార్ట్ నువ్వే చేశావు" కరెక్ట్ పాయింట్ అండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రొవోక్ చేస్తున్నావు నువ్వు ప్రొవోక్ అవ్వకు సన్ని అని ఇతనికి చెప్తున్నప్పుడు, "అమ్మ సిరి నువ్వు చేసింది కూడా తప్పు" అని ఎందుకండి చెప్పటం లేదు? అలా చెప్పకపోవడం వల్ల ఇతను సింపతి జోన్‌లోకి ఇతనెళ్ళిపోతున్నాడు. అలా చేసిందెవరు? అని కూడా మనం అతను ఎందుకెళ్ళాడు అనేది పక్కన పెడితే, అతను చేసింది కూడా వీళ్ళే కదా అని ఆలోచించుకోవాలి గదా! ఒక్కసారైనా షణ్ముఖ్ గారికి కానీ, సిరి గారికి కానీ ఒక్క జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ అందిందా అండి? మొత్తం ఎంటైర్ 'బిగ్ బాస్' హౌస్‌లో అన్‌లెస్ అండ్ అంటిల్ ఆ అమ్మాయి బుర్ర గోడకేసి బాదుకున్నంత వరకు ఒక్క జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ కూడా అందలేదు. నిజంగానండి 2 వైపుల నుంచి కూడా సన్నీకి జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నేను ఎటువంటి పరిస్థితిలో అది కాదు అంటలేదు. కానీ ఇద్దరి వైపు నుంచి కూడా జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చుంటే ఈరోజు షణ్ముఖ్, సిరి మన అందరి ముందు ఇలా పాయింట్ ఈ జోన్‌లో ఉండేవారు కాదు. ఈ జోన్‌లో డెఫినిట్‌గా ఉండేవారు కాదు. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ లేదు. వాళ్ళు అదే రైట్ అనుకుంటున్నారు. ఇతను సింపథీ జోన్‌లోకెళ్ళిపోతున్నాడు. ఒక వీకెండ్ అంతా ఒక జోన్‌లో ఉంటాడు. ఆ అమ్మాయితో టార్గెట్ అయిన జోన్‌లో. తర్వాత వీక్ డేస్ అంతా ఆ జోన్‌లో ఉంటారు. వీకెండ్ అయ్యేసరికి ఇతన్నే అంటే ఆబ్వియస్‌గా ఒక మనిషి ఎళ్ళిపోతాడు. క్యారీ చేయడం తప్పు. కానీ అతను వెళ్ళిపోవడంలో ఈ 2 కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నా బుర్రకు అర్థమైనంత వరకు ఇదే జరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు సన్నీ గారి ఆట తీరు నచ్చిందండి. ఎందుకంటే అతను ఆవేశపడడం, కోపం పడడం, అమ్మాయి మీద అరవడం ఇవన్నీ తప్పులే కాదని అనటం లేదు. కానీ ఎప్పుడైనా కాంపిటీషన్ అనేది ఏ కాంపిటీషన్ అయినా అండి కంపారిజన్ చేస్తారు కదా! డాన్స్ కాంపిటీషన్ అయినా వాళ్ళకన్నా వీళ్ళు చేశారు. ఈ అమ్మాయి కన్నా ఈ పిల్లాడు పాడాడు అని మనం కంపేర్ చేసుకుంటాం కదా! సో, నేను 'బిగ్ బాస్‌ని' కూడా కంపేర్ చేస్తున్నాను. అక్కడున్న కొంతమందితో పోల్చుకుంటే నాకు సన్నీ గారు నాకు ఆట తీరు నాకు నచ్చింది. ఆహ్, ఓకే. ఎందుకంటే అతని ఆట తీరులో ఎక్కడా కూడా నాకేమనిపించిందంటే పక్క వాళ్ళ క్యారెక్టర్‌ని బ్లేమ్ చెయ్యాలి అని నాకెక్కడ కనిపించలేదండి. కొంతమంది ఉన్నారు హౌస్‌లో. వాళ్ళేంటంటే ఎవరు క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయడానికి ఏ పాయింట్ దొరుకుతుందా దాన్ని పట్టుకొని లాగుదామా అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇతని నుంచి పక్క వాళ్ళ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేద్దామని కానీ లేకపోతే అలాంటి ఆట అనేది నాకు కనిపించలేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఆడాలి. కానీ పక్క వాళ్ళని కంప్లీట్‌గా బ్యాడ్ చేసేసి వాళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది లేదు అని అనిపించింది. ఇతని ఆట నాకెందుకో అంత డేంజరస్‌గా అంత అంతలా నాకు కనిపించలేదు. సో, సన్నీ గారి గేమ్ నాకు నచ్చింది. అండ్ ఇంకో విషయం అండి ఒక స్టేజ్‌లో ఒక స్టేజ్‌లో ప్రియాంక గారు కాదు సారీ ప్రియా గారున్నారు. ఆవిడ ఏం చెప్పారు అంటే ఆవిడ ఒక గేమ్ ఆడుతున్నారు. అడవిలో ఒక టాస్క్ సంథింగ్ జంగిల్‌లో ఒక టాస్క్‌లా ఉంటుంది కదండీ! అదేంటి ఆ టాస్క్? సంథింగ్ హంటర్‌లా వచ్చి పరిగెత్తుకొని వస్తారు కదా! పరిగెత్తుకొనొచ్చి ఏదో సంథింగ్ బనానా ఏదో పిక్ చేస్తున్నప్పుడు, సిరి గారు చాలా ఎక్కువ సేపు పరిగెట్టి అలా అన్నీ వచ్చారు. వచ్చినప్పుడు ప్రియా గారండి అక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు రవి గారిని నామినేట్ చేశారు సన్నీ గారు. అప్పుడు ప్రియా గారు ఒక మాట అన్నారండి. ఏంటని అంటే, "దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్" అనేసని. అక్కడ వాళ్ళ ఆట ఆడడం ఆడకుండా ఎంతసేపు సన్నీని బ్యాడ్‌గా ప్రూవ్ చెయ్యాలి. సన్నీని బ్యాడ్‌గా గేమ్‌లో ఎందుకండి సన్నీని బ్యాడ్‌గా ప్రూవ్ చేయడం? అతను బ్యాడ్ అయితే మనం ఓట్ చేయం గదా! అతను ఆటోమేటిక్‌గా అది వీళ్ళెందుకు ప్రూవ్ చేయడం? సో, అక్కడ అంతమంది దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ అని జనాలు నవ్వుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఈవిడింత పెద్ద పెద్దగా దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒక మనిషి సెల్ఫ్ డిఫెన్స్‌లోకెళ్ళిపోతాడు. ఆ సెల్ఫ్ డిఫెన్స్‌లోకెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి ఏం ఆలోచిస్తారనేది కూడా వాళ్ళు కోల్పోతారు. అలాంటప్పుడు ఈ శ్వేత గారి టాపిక్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో, అక్కడ అలా అనడం చాలా రాంగ్ అండి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ అని. అక్కడ హౌస్‌లో చాలామంది అప్పుడు కూడా మాటన్నారు. ఇప్పుడు ఈ పని చేయని సన్నీ బ్యాడ్ అని ప్రూవ్ అయిపోతాడు. అది ఆడియన్స్ చేతుల్లో ఉంది. మీరెందుకు పక్క వాళ్ళని బ్యాడ్ చేయాలి అని ప్రూవ్ చేయాలనుకుంటారు? అలా ఒక మనిషి ముందన్నప్పుడు అంత హీట్‌లో పరిగెట్టుకొని వస్తున్న హీట్‌లో ఆ మనిషికి నిజంగా కోపం వస్తుందండి. అది నిజంగా మానవ లక్షణమే. అది అందులో అంత అది
అంటే ఇతను ఎప్పుడు కూడా నాకెందుకు ఇతని గేమ్ నచ్చింది అంటే, అతనెప్పుడు కూడా పక్క వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకోలేదు. మేబీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు చూడరా వీడెలా బిహేవ్ చేసాడో ఇది రాంగ్ కదా అని చెప్పడం వేరు. పక్క వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చెయ్యాలని ఆడడం అది వేరు. సో, ఆ ఆట తీరు ఇతనికి నచ్చలేదు. తర్వాత ఇదే విషయంలో ప్రియా గారు సన్నీ గారిని కంప్లీట్‌గా కంటిన్యూయస్‌గా 2 వీక్స్ పాటు గొడవ పడుతున్నప్పటికి, మానస్ అప్పటికే సన్నీకి ఫ్రెండ్ అయిన మానస్ ప్రియా గారితో కూడా క్లోజ్‌గా ఉన్నాడు. అలాంటి టైంలో సన్నీ గారు ఎప్పుడు కూడా నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి నువ్వు ఆవిడతో క్లోజ్‌గా ఉంటున్నావని అతన్ని డెప్పడం గానీ, నువ్వు ఆవిడతో మాట్లాడకని చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ పిల్లలు చెప్పుకునేలా చెప్పలేదు. వాళ్ళ రిలేషన్‌షిప్ వాళ్ళదే, నా ఫ్రెండ్‌షిప్ నాదే అన్నట్టుగా అంత జోవియల్‌గా తీసుకున్నాడు. సో, ఇక్కడ కూడా కంపేర్ చేస్తే హౌస్‌లో ఇద్దరు ముగ్గురున్నారు. హౌస్‌లో ఒకళ్ళున్నారు. ఇద్దరు ముగ్గురు అనే కన్నా ఒకళ్ళున్నారు. వాళ్ళేం జేస్తారు పక్క వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి గొడవ అవుతున్నప్పుడు పక్క వాళ్ళు హెల్ప్ తీసుకుంటేనే నువ్వు పక్కవాడి హెల్ప్ తీసుకున్నావు అంటూ ఉంటారు. కదండీ. సో, దాంతో కంపేర్ చేసుకుంటే ఇతను మరి బాగా మెచ్యూర్డ్‌గా బాగా ఉన్నట్టే కదా! ఇలా కొన్ని ప్రోస్ ఉన్నాయి. కొన్ని కాన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా కంపారేటివ్ బేసిస్‌లో నాకు నచ్చింది. అలాంటి బిహేవియర్ లేదు. పక్క వాళ్ళని రాంగ్‌గా ప్రూవ్ చేయాలని ఇంటెన్షన్ గాని, లేకపోతే ఇలా చిన్న పిల్లల్లాగా నువ్వు వాడితో మాట్లాడకు, ఈడితో మాట్లాడకు అని చెప్పడం గాని, కామిక్ జోన్ అయితే సూపర్ కామిక్ సెన్స్ అసలు సూపర్‌గా నాకు నచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ కాన్స్ అయితే చెప్పాను కదా! దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, అందులోనే ఉండిపోవడం, వెనక్కి రాలేకపోవడం అనేది రాంగ్. అండ్ మొన్న టాస్క్ ఫినాలే లాస్ట్‌లో మానస్ గారిని టైమ్ కాలిక్యులేట్ చేయడంలో అడగడం అది ఒకటి నాకు రాంగ్ అనిపించింది. అంటే ఈ స్టేజ్‌లో చేయాల్సిన గేమ్ కాదది అనిపించింది. బట్ ఎనీవే దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ సన్నీ అండి. అండ్ శ్రీరామ్ గారి గురించొస్తే అండి, శ్రీరామ్ గారు వెరీ జెన్యూన్ ప్లేయర్. నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ కామ్, వెరీ కంపోజ్డ్. ఫస్ట్ ఇతనిలో అండి నేను కాన్స్ చెప్తాను. ఏంటి అంటే అది ఆహ్, నామినేషన్స్‌లో ఉన్న శ్రీరామ్ గారు వేరండి. మిగిలినప్పుడు శ్రీరామ్ గారు వేరు. నామినేషన్స్‌లో ఉన్నప్పుడు శ్రీరామ్ గారు కంప్లీట్‌గా వేరు. నాకు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు నాకెందుకో శ్రీరామ్ గారు అంత నచ్చట్లేదు. ఎందుకంటే మానస్‌తో శ్రీరామ్ గారు ఉన్న రిలేషన్‌షిప్ కానివ్వండి, ఆహ్, అంటే స్పోర్టివ్‌గా అతను గేమ్‌లో స్పోర్టివ్‌గా ఉన్నప్పటికీ ఈ మానస్ విషయంలో ఎందుకో నాకంత స్పోర్టివ్‌గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎప్పుడో ఫస్ట్ వీక్ నామినేషన్స్ చెప్పడం, ఫస్ట్ వీక్ రీజన్ చెప్పడం, సెకండ్ వీక్ రీజన్ చెప్పడం. అంటే ట్రూ జెంటిల్‌మెన్ అంటే ఇతను ట్రూ జెంటిల్‌మెనే కాదంటం లేదు. కానీ అక్కడ ఆపేసి వేరే రీజన్స్ మళ్ళీ ఏమైనా కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ మానస్‌ని నామినేట్ చేయడంలో చూపించాల్సింది. అదే పదే 10 సార్లు ఈ విషయంలో నాకు మానస్ గారు నచ్చలేదు, శ్రీరామ్ గారు నచ్చలేదు. ఇద్దరు ట్రూ జెంటిల్‌మెన్ అన్నప్పుడు ఒక పాయింట్‌లో దీన్ని ఆపుండాల్సింది. పైగా నామినేషన్స్‌లో నాకు ఆ బిహేవియర్ అనేది అంటే శ్రీరామ్ గారు చేయాల్సింది కాదు అని అనిపించింది నాకు. రీజన్స్ మానస్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఎక్కడా కూడా వెళ్ళి మానస్‌తో ఫ్రెండ్‌షిప్ చేద్దాం అని గాని, మానస్ గారు కూడా అంతేనండి. శ్రీరామ్‌తో ఫ్రెండ్‌షిప్ చేద్దాం, కలుద్దాం. ఎందుకు ఇంత డిఫరెన్సెస్ కంటిన్యూయస్‌గా వస్తున్నాయి, మనం కలుద్దాం. మళ్ళీ వస్తే మళ్ళీ నామినేట్ చేసుకుందాం. అంతేకాని దాన్ని అలా డ్రాగ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. సెకండ్ పాయింట్ అండి. సంథింగ్ ఫైర్ ట్రక్ టాస్క్‌లో శ్రీరామ్ గారొచ్చి కాజల్ గారు ఇద్దరు ఫోటోలు కాల్ చేసినప్పుడు కాజల్ దగ్గరకొచ్చి చెప్పారు, "నువ్వు యానీ మాస్టర్ ఉసురు పోసుకున్నావు." అంటే యానీ మాస్టర్ అతను క్లోజ్. ఆవిడ బాధపడినప్పుడు మనందరికీ బాధ అనిపించింది. కానీ కాజల్ దగ్గరికెళ్ళి వెళ్లి చెప్పుకోకుండా ఉండాల్సింది. ఎందుకని నాకిది అనిపించింది అంటే, దానికి ముందే ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను. దానికి ముందే 2 మినిట్స్ ముందో, 3 మినిట్స్ ముందో అతను ఏం చెప్పారు, మనం గూడా 2 ఫోటోలు కాల్చేద్దాం అనేసని రవి గారికి చెప్పారు. అతను చెప్పిన స్ట్రాటజీ ఈ అమ్మాయి చేస్తే, ఈ అమ్మాయి దగ్గరికెళ్ళి ఉసురు పోసుకొని మరి అతను కాల్చినప్పుడు అతనికి ఉసురు రాదా మరి? ఇంకొకటండి, కాజల్ గారిని నామినేట్ చేస్తున్నప్పుడు ఒకటుంటుంది. ఒక బ్యాగ్ పట్టుకొని ఒక ఏరియాలోకి వెళ్ళాలి. ఎవరు లాస్ట్ ఎళ్తే ఆళ్ళు నామినేట్ అవుతారు అని ఉంది కదా! అందులో కూడా కాజల్ గారు బ్యాగ్ పట్టుకొని అతను స్లోగా పరిగెట్టారండి. అలా పరిగెట్టినప్పుడు అప్పుడు కాజల్ గారు ఉసురు ఇతను పోసుకున్నట్టా? కాజల్ గారిని నామినేట్ అయ్యేలా చేస్తే అప్పుడు కాజల్ గారు ఉసురు ఇతను పోసుకున్నట్టా? అది నచ్చలేదు. అలాంటి గేమర్ నుంచి నాకు ఇలాంటిది నచ్చలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థాట్ హి ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ జెన్యూన్ ప్లేయర్, వెరీ కామ్, వెరీ కంపోజ్డ్, ట్రూ జెంటిల్‌మెన్ అండి. ఎందుకు ట్రూ జెంటిల్‌మెన్ అని చెప్తున్నాను అంటే
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే మొన్న ప్రియాంక గారు సంథింగ్ వీళ్ళందరితో ఆహ్, ప్రియాంక గారి బ్యాచ్ నుంచి విడిపోయినప్పుడు శ్రీరామ్ గారు అడిగారు, "నీకెవరంటే ఇష్టం? మానస్" సంథింగ్ ఇవన్నీ అడిగినప్పుడు శ్రీరామ్ గారు ఒక పాయింట్ చెప్పారు. "నీకు నచ్చకపోతే మీకేమైనా డిఫరెన్సెస్ ఉంటే స్పేస్ తీసుకో అమ్మా" అని చెప్పారు. నిజంగా అలా ట్రూ జెంటిల్‌మెన్ మాట్లాడతారండి. ఇందాకల సన్నీ గారి గురించి చెప్పాను గదా! మానస్‌ని ఎప్పుడు ప్రియా గారితో "నువ్వు ఫ్రెండ్‌షిప్ ఆపేయి" ఇలాంటివి చెప్పకుండా ట్రూ జెంటిల్‌మెన్‌లా బిహేవ్ చేశాడు. ఈ విషయంలో కూడా శ్రీరామ్ గారు అంతే ట్రూ జెంటిల్‌మెన్‌గా బిహేవ్ చేశారు. ఇంకొంతమందయితే ఏం చెప్తారు, వాళ్ళు నిన్ను కంట్రోల్‌లోకి తీసుకున్నారు. వాళ్ళ కంట్రోల్‌లో నువ్వున్నావు. వాళ్ళు నిన్నిప్పుడు నామినేట్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ, నువ్వు తక్కువ ఇలా మాట్లాడతారు. మనం చూసాం. కానీ ఇతను అలా మాట్లాడలేదు. సో, కంప్లీట్‌గా నాకు శ్రీరామ్ గారు, సన్నీ గారు వీళ్ళిద్దరూ నాకు నచ్చారు. అంటే మనుషులు తప్పు చేయడం అనేది మానవ సహజం అండి. అందులో మనం తప్పు చేయకపోతే మనం దేవుళ్ళయిపోతాం. తప్పు చేయాలి. కానీ ఆ తప్పు ఓకే. ఒకసారి చేస్తే ఓకే. అంటే పక్క వాళ్ళని కంప్లీట్‌గా వాళ్ళని నెగెటివ్ చేసేసి, వాళ్ళని బ్యాడ్ చేసేసి, వీళ్ళింతే అన్నట్టుగా ప్రూవ్ చేసేసి, అంతలా కాకుండా అంటే మరి అంత అలా కాకుండా అంటే వీళ్ళిద్దరూ చేసిన తప్పులేంటంటే నాకు చిన్న గీత, పెద్ద గీత లాగే అనిపించిందండి. వీళ్ళు చేసిన తప్పులు చిన్నవి ఓకే. ఆహ్, మా మాట అదే మిగిలిన మంచు అనేది పెద్దగా నాకు కనిపించింది. అంతకన్నా ఇంకేం చెప్పలేను. మీకు సన్నీ అరవడం చిన్నగీతలా కనిపించిందా అంటే కాదండి. దానికి డ్రైవ్ చేసే సిట్యుయేషన్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఉత్తి పుణ్యానికొచ్చి అరిచి, గోల చేసి చేస్తే తప్పు. అయితే అతను క్యారీ అవ్వడం తప్పని నేను ఆల్రెడీ చెప్పాను. బట్ అతన్ని డ్రైవ్ చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చెప్పాలి అంటే అతను వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటేనండి, ఇప్పుడు 'రవితేజ' గారి మూవీ ఉంది గదా! 'ఈడియట్' మూవీ. నాకు సన్నీ గారిని అదే సన్నీ గారిని చూస్తే 'ఈడియట్' మూవీలో రవితేజలా అనిపిస్తారు. అండ్ 'శ్రీరామ్' గారిని చూస్తే 'నేనింతే' మూవీ ఉంది కదా! 'రవితేజ' గారిది సంథింగ్ అది కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు. కానీ చాలా మంచి మూవీ అండి. అందులో డైలాగ్స్ గానీ డైరెక్టర్‌గా యాక్ట్ చేస్తారు 'రవితేజ' గారు. సో, నాకు ఇద్దరు 'రవితేజ' గారే ఇద్దరు మంచివాళ్ళే. ఇద్దరూ గేమ్ బాగా ఆడారు. కానీ 2 అపోజిట్ యాంగిల్స్, 2 అపోజిట్ పీపుల్ లాగా అనమాట వీళ్ళిద్దరూ. నాకలా అనిపిచ్చారు ఇద్దరిని చూస్తే. మానస్ గారు కూడా అండి ట్రూ జెంటిల్‌మెన్. టాస్క్‌లో అతన్ని మించిన వాళ్ళు లేరు. అతన్ని ఇది చేసిన వాళ్ళు లేరు. కానీ మానస్ గారు ఎందుకు అటు విషయాలు ఇటు చెప్పడం సంథింగ్ ప్రతి పాయింట్‌లో కూడా అవతల వాళ్ళు ఈ వేరే తప్పు రీజన్‌తోనే చేశారు అని అనుకునే యాంగిల్ అంటే ఒక్కొక్కసారి అలా ఆలోచించొచ్చు. ఎందుకంటే అవతల వాళ్ళ మైండ్ ఈ గేమ్‌లో ఆలోచించాలి. ఆలోచిస్తేనే కదా మనం ముందు స్టెప్ వేయగలం. కానీ ప్రతిసారి అలాగే చేస్తూ ఉండడం, మాట మోయడం అనేది నాకెందుకో అంత ఎక్కలేదు. మానస్ గారు ఈజ్ ఆల్సో ట్రూ జెంటిల్‌మెన్. బట్ చాలామంది రివ్యూయర్స్ చెప్పినట్టు ఇతను సన్నీ గారితో ఫ్రెండ్‌షిప్ చేయడంలో ఇతను ఒక సెకండ్ హీరో లాగే మిగిలిపోయారేమో అనిపించింది. ఇఫ్ హి ఈజ్ ఎన్ ఇండివిడ్యువల్ ఇం ఇంకొంచెం అతను ప్రెజెంట్ చేసుకోవాల్సింది. అతని మాటల్లోనే చాలా సార్లు చెప్పారు. హి ఈజ్ నాట్ ఎక్స్‌ప్రెసివ్ అని. బట్ ఈ గేమ్‌లో ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి. అప్పుడే జనాలు మనకు కనెక్ట్ అవుతారనిపించింది. హి ఈజ్ నాట్ థాట్ ఎక్స్‌ప్రెసివ్. థో హి ఈజ్ ఎ ఎక్సలెంట్ గేమర్. హి ఈజ్ నాట్ థాట్ ఎక్స్‌ప్రెసివ్. అంత జనాలకి అతన్ని అర్థం చేసుకునే అంత ఇవ్వలేదేమో అని నాకనిపించింది. బట్ మానస్ గారు నో డౌట్ అతను చాలా మంచి ప్లేయర్. అండ్ నాకు మానస్ గారి గేమ్ ఎంతో కొంత ప్రియాంక గారి చేతిలో డిస్టర్బ్ అయిందనే నాకనిపించింది. నాకు మానస్ గారి గేమ్ ప్రియాంక లేకుండా చూడాలనిపించింది. అలాగే ప్రియాంక గారి గేమ్ కూడా మానస్ గారు లేనప్పుడు చూడాలనిపించింది. ఒకవేళ ఇలా జరుగుంటే ఇంకా మానస్ గారు ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఉందేమో, ఎంతో కొంత డిస్టర్బ్ అయ్యారేమో అనిపించింది. అండ్ ఇదేనండి ఈ ముగ్గురి గురించి చెప్పేది. అండ్ షణ్ముఖ్ గారి గురించండి. నేను 2 వీడియోస్ చేశాను. షణ్ముఖ్ గారి గురించి నాకు ఆట తీరుని నేను విమర్శించాను. అయితే ఇందులో షణ్ముఖ్ గారి గురించి నేను చూసిన అతి ముఖ్యమైన మంచి పాయింట్స్ ఏంటో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడండి సిరి గారు ఒక తప్పు చేస్తే నిక్కచ్చిగా మొహం మీద చెప్పారు. "నువ్వు తప్పు చేశావమ్మా. నువ్వు ప్రియాంకని తోసావు. ఇది చాలా తప్పు." ఆ తర్వాత సిరి గారు దాన్ని ఏ విధంగా నువ్వు ఫేక్ ఫ్రెండ్ అని అతన్ని ఇది చేశారో పక్కన పెట్టేస్తే ఇతను జెన్యూన్‌గానే అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాకు నిజంగా వెరీ అన్‌బయాస్డ్ కెప్టెన్ అని నాకనిపించింది. సిరి గారు ఏదో పాయింట్ చెప్తున్నా కూడా ఫ్రెండ్‌షిప్ గురించి ఏదో పాయింట్ చెప్తున్నా కూడా అతను చెప్పారు. నేను కెప్టెన్ బ్యాండ్ తీసేసి మాట్లాడతాను అనేసని. సో, అక్కడ నాకు చాలా నచ్చారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బాల్స్ ఏసి కొడతారు కదండీ! వెల్క్రోకి బాల్స్ ఏసి కొడతారు కదా! అప్పుడు యానీ మాస్టర్ గారు కెప్టెన్ అయ్యారు. అప్పుడు సిరి గారి మీద కూడా బాల్స్ ఏసి కొట్టారండి. నిజంగా అయితే నేనది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ సన్నీ అండ్ ఈ గ్యాంగ్ ఉంటే మేబీ అలా చేసి ఉండకపోవచ్చేమో. చేయలేదేమో కూడా. అక్కడ నాకు తెలిసినంత వరకు వాళ్ళు బాల్స్ ఏసుకోలేదేమో. కానీ షణ్ముఖ్ గారు, సిరి గారి మీద కూడా బాల్స్ ఏసారు. ఆ తర్వాత దానికి ఆవిడ ఏడ్చి ఫేక్ అని అన్నారు. అక్కడ కూడా నాకు చాలా అన్‌బయాస్డ్‌గా అనిపించారు.
చేశారు. కాకపోతే ఇతని విషయంలో ఏమైందంటేనండి, ఇతను మంచి వ్యక్తే. మంచి గేమ్ ఆడే స్కోప్ ఉంది. కానీ ఇతనిది కూడా సిరితో ఆ క్రాస్ ఏం చెప్పాలి? గేమ్‌లో కాకుండా అదర్ యాంగిల్‌లో వెళ్ళిపోవడం ఇతనికి చాలా నెగెటివ్ అయిందని నాకనిపించింది. ఎప్పుడు షణ్ముఖ్ గారిని చూసినా ఆ యాంగిలే నాకు గుర్తొచ్చేస్తోంది. ఏం చెప్పాలి మెచ్యూరిటీ గురించి చెప్పినా, జెన్యూనిటీ గాని, ట్రస్ట్ కానీ ఏ పాయింట్ చెప్పినా అది ఆ యాంగిల్‌లోకెళ్ళిపోతుంది. ఇతను ఇండివిడ్యుయల్‌గా చూసే స్కోప్ అనేది చాలా తగ్గిపోయిందండి. అంటే ఇప్పుడు నేను ఇతని ఎలా చెప్పాలి అంటే 'స్పైడర్ మ్యాన్‌లో' నాకు ఏ పార్టో నాకు గుర్తులేదు. మేబీ సెకండ్ పార్ట్‌లో అనుకుంటాను. స్పైడర్ మ్యాన్ హీరోకి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్తారు. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆహ్, కమ్స్ విత్ గ్రేట్ పవర్ ఆర్ గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ సంథింగ్ ఒక డైలాగ్ చెప్తారు. సూపర్ డైలాగ్ అండి. అంటే అదేంటంటే నీకు ఎక్సలెంట్ పవర్ ఉన్నప్పుడు నీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేసని. సో, నాకు ఇతని విషయంలో నేను ఇతనికి చాలా ఫ్యాన్. నేను యాక్చువల్లీ ఇతని గురించే 'బిగ్ బాస్' ఇంకొంచెం అంటే ఏదో చేసేస్తారని ఇతను, రవి గారి గురించి అనుకోని నేను చూసాను. చూసినప్పుడు ఇతనికి చాలా పవర్ ఉందండి. సో, అంతమంది సబ్‌స్క్రైబర్స్, అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఇంకొంచెం రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసి ఉంటే ఎక్సలెంట్ ప్లేయర్ అయ్యేవారండి. వీళ్ళెవ్వరు కూడా తీసిపోయి ఉండేవారు కాదు. ఇతను గాని, రవి గారు కానీ కొంచెం ఇంకా అంటే రవి గారి విషయం పక్కన పెడితే పాపం లేరు కాబట్టి షణ్ముఖ్ గారు ఇంకొంచెం రెస్పాన్సిబుల్‌గా ఆడుంటే ఎక్సలెంట్ ప్లేయర్ అవ్వుండేవారతను. ఈ సిరి అనే విషయం అనేది కంప్లీట్‌గా అందరి దృష్టి అటే వెళ్ళిపోతూ ప్రతి రివ్యూవర్స్ గాని, అందరూ గాని అటుపక్కే వెళ్ళిపోతున్నారు. కానీ ఇతనిలో నాకు ఆ 2 పాయింట్స్ కూడా నచ్చింది. బట్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చండి నాకు తెలిసినంత వరకు. సిరి గారు లేకుండా షణ్ముఖ్ గారి గేమ్ నిజంగా నాకు చూడాలనిపించింది. అండ్ షణ్ముఖ్ గారు లేకుండా సిరి గారి గేమ్ కూడా నాకు చూడాలనిపించింది. దెన్ ఇట్ వుడ్ బి డిఫరెంట్. మేబీ వీ కెన్ సీ డిఫరెంట్ షణ్ముఖ్ అని నాకనిపించింది. అండ్ ఇంతేనండి వీళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నది. అండ్ ఐ హోప్ నేనెవరిని హర్ట్ చేయలేదనుకుంటున్నాను. ఎస్పెషల్లీ షణ్ముఖ్ ఫ్యాన్స్. మా ఇది నా ఒపీనియన్ మాత్రమే. బట్ హ్మ్. ఆల్ ద వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. బట్ ఆ గేమ్ అనేది మేబీ దీన్ని అంత ఒకళ్ళు టర్న్ చేసుకున్నారు. ఒకళ్ళు టర్న్ చేసుకోలేకపోవచ్చు. దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టీమ్ మిక్చర్ గాని, ఆడియన్స్ కానీ. థాంక్ యూ సో మచ్ అండి.